ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జనం తరపున ప్రశ్నించి గొంతుగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు బాధాకరమన్నారు జర్నలిస్టు సంఘాలు. గత 2 రోజుల క్రితం విద్యానికేతన్ వద్ద సుమన్ టీవీ ప్రతినిధులపై మోహన్ బాబు బౌన్సర్లు విచక్షణారహితంగా దాడి చేయడాన్ని ఖండిస్తూ చిత్తూరు జిల్లా కుప్పం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జర్నలిస్టు సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సుమన్ టీవీ ప్రతినిధులపై దాడిని ఖండిస్తూ మోహన్ బాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మీడియాపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నినాదాలు చేశారు. న్యూస్ కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై గూండాలతో దాడి చేయడం హేయమైన చర్యలని, దాడి చేసిన బౌన్సర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మీడియాపై దాడులు ప్రోత్సహిస్తున్న మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టు సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విలేకరులపై దాడి చేసిన నిజంగా చాలా సిగ్గుచేటని తెలియజేస్తున్నాను. వారిని ఖచ్చితంగా వారిపైన పోలీసులు ఒక చర్యలు తీసుకొని వారికి తగిన శిక్ష విధించాలని కూడా ఒక భావి పౌరుడిగా నేను కోరుకుంటూ, పత్రికా స్వేచ్ఛని హరించేదానికి ఎటువంటి అధికారం తనకు లేదు. ఇక నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో మోహన్ బాబు దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టారు. జర్నలిస్టుపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనపై వెంటనే హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క పలువురు జర్నలిస్టులు మోహన్ బాబు వ్యవహారంపై సీరియస్ అవుతున్నారు. మోహన్ బాబు జర్నలిస్టుపై ఓ ఉన్మాదిలా దాడి చేశారని ఫైర్ అయ్యారు. ఒక రౌడీలా మీడియా ప్రతినిధులపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఘటన జరిగి గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు మోహన్ బాబు ఇంకా క్షమాపణలు చెప్పలేదన్నారు. వాళ్ల కుటుంబ సమస్య బజారున పడ్డాక కేసులు నమోదైన తర్వాతే మీడియా జోక్యం చేసుకుందని తెలిపారు. మీడియా ప్రతినిధులపై జరుగుతున్న దాడులు ముమ్మాటికి క్రూరమైన దాడులేనని జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.